Okay. Very great afternoon to all of you. Yeah. నిన్నటి క్లాస్లో మనం మాట్లాడుకున్నది CMA US సిలబస్ గురించి మాట్లాడుకున్నాం. USMAలో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2 అని మాట్లాడుకున్నాం. పేపర్ 1లో మెయిన్గా అకౌంట్స్ అండ్ కాస్టింగ్ ఉంటాయి, లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటాయి. పేపర్ 2లో కాస్టింగ్ అండ్ FM, అంటే నీకు మెయిన్గా ఈ సిలబస్లో కాస్టింగ్ పోర్షన్ ఎక్కువ. కమింగ్ టు అవర్ సిలబస్, అవర్ కోర్ సబ్జెక్ట్ ఈజ్ అకౌంట్స్. అకౌంట్స్లో పేపర్ నెంబర్ 1లో వస్తుంది సార్. పేపర్ నెంబర్ 2లో అకౌంట్స్ లేదు, ఓన్లీ పేపర్ 1లోనే ఉంది. అది కూడా మనకి వెయిటేజ్ 15% సార్. సెక్షన్ ఏలో వస్తుంది. 15% అంటే MCQs ఉంటాయి, అలానే డిస్క్రిప్టివ్ మోడ్ కూడా ఉంటుంది. కొన్ని MCQs నువ్వు ఆప్షన్స్ జస్ట్ చూస్ చేయాలి, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అయితే కనుక టైప్ చేయాలి. అందుకే నేను నిన్న చెప్పాను టైపింగ్ ప్రాక్టీస్ చెయ్యి అని. అయితే ఈ అకౌంట్స్ 15% సిలబస్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి సార్ అంటే ఓన్లీ 2 చాప్టర్స్ ఏనండి. ఒకటి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, రెండోది RMVD సార్. సో బిఫోర్ వీఆర్ గెటింగ్ టు ఫినాన్షియల్ స్టేట్మెంట్ వీ హ్యావ్ టు డిస్కస్ ద ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ అని నిన్న ఒక 20 to 25 minutes ఒక డిస్కషన్ పెట్టుకున్నాం సార్. సో అకౌంట్స్ మెయిన్ పర్పస్ ఎవరి కోసం తీసుకొచ్చారు సార్ అంటే బిజినెస్ పీపుల్ కోసం తీసుకొచ్చారండి, నాట్ ఫర్ నాన్ బిజినెస్ పీపుల్ లైక్ యూ అండ్ మీ. సో తీసుకొచ్చింది బిజినెస్ పీపుల్ కోసం తీసుకొచ్చారు సార్. యామ్ ఐ ఆడిబుల్ సార్? యా, బిజినెస్ పీపుల్ కోసం తీసుకొచ్చారు సార్ అకౌంట్స్ని, నాన్ బిజినెస్ పీపుల్ కోసం కాదు. సో అంటే బిజినెస్కి ఏ బిజినెస్ అయినా తీసుకోండి, వాళ్ళకి మెయిన్లీ 2 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి సార్. ఒకటి మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్, ఇంకొకటి మ్యాక్సిమైజేషన్ ఆఫ్ వెల్త్. అంటే ప్రాఫిట్స్ అర్న్ చేయడం, వెల్త్ని ఇంక్రీజ్ చేసుకోవడం, లాభాలు సంపాదించడం, అలాగే ఆస్తుల్ని సమకూర్చుకోవడం అంటారు సార్ కరెక్ట్గా మాట్లాడాలంటే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం మాట్లాడుకున్నది అకౌంట్స్ కంపల్సరీనా అంటే అవును సార్ కంపల్సరీ, అవునా కాదా అని చెప్పడానికి మనం టైప్స్ ఆఫ్ బిజినెసెస్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసుకొని క్లోజ్ చేసాం సార్. టైప్స్ ఆఫ్ బిజినెసెస్ అంటే ఒక బిజినెస్ ఎలా జరగవచ్చు, ఏ ఫార్మ్లో ఉండొచ్చు అంటే మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి సార్. వన్ ఈజ్ సోల్ ప్రొప్రైటర్షిప్, సెకండ్ వన్ ఈజ్ పార్ట్నర్షిప్, థర్డ్ వన్ ఈజ్ కంపెనీ సార్. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే సోల్ మీన్స్ సింగిల్, ప్రొప్రైటర్షిప్ మీన్స్ ప్రొప్రైటర్ మీన్స్ ఓనర్. That means there will be only one owner. If he get profits, the total profit will be enjoyed by himself. If he get any loss, the total loss will be suffered by him only. ప్రాఫిట్స్ వచ్చినా వాడే ఎంజాయ్ చేస్తాడు, లాస్ వస్తే వాడే సఫర్ అవ్వాలి. సోల్ మీన్స్ సింగిల్, ప్రొప్రైటర్ మీన్స్ ఓనర్, సింగిల్ ఓనర్ ఉంటాడు. మరి పార్ట్నర్షిప్లో అయితే 2 or more people పుట్ టుగెదర్ వాళ్ళు బిజినెస్ రన్ చేస్తారు. ప్రాఫిట్ వచ్చినా ఆర్ లాస్ వచ్చినా ఇద్దరు షేర్ చేసుకుంటారు ఇన్ దేర్ అగ్రీడ్ రేషియోలో. థర్డ్ పార్ట్ కంపెనీ గురించి మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదాన్ని సింగిల్ లైన్లో చెప్పాలంటే అకౌంట్స్ ఇంట్రడ్యూస్ చేసింది బిజినెస్ పీపుల్ కోసం, నాన్ బిజినెస్ పీపుల్ కోసం కాదు. ఇది అందరికీ కంపల్సరీనా అంటే ఇది టైప్స్ ఆఫ్ బిజినెస్ని బట్టి ఉంటుంది. పార్ట్నర్షిప్కి కంపెనీస్కి అయితే స్పెసిఫిక్ యాక్ట్స్ ఉన్నాయి. పార్ట్నర్షిప్కి అయితే ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ఉంది, కంపెనీస్కి కంపెనీస్ యాక్ట్ ఉంది. అలానే యుఎస్లో అయితే సపరేట్ యాక్ట్స్ ఉంటాయి.
సో ఈ పార్ట్నర్షిప్కి కంపెనీస్కి సపరేట్ యాక్ట్ ఉంది. యాక్ట్లో డెఫినెట్లీ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్ కంపల్సరీ అని చెప్తే కనుక దే హ్యావ్ టు కంప్లై ద ప్రొవిజన్స్ ఆఫ్ దోస్ యాక్ట్స్. కమింగ్ టు సోల్ ప్రొపరైటర్, వీడికి కంపల్సరీ ఏం కాదండి. సోల్ ప్రొపరైటర్కి జనరల్గా యాక్ట్ ఏం లేదు. మేబీ హీ మే ఫైల్ ట్యాక్స్ రిటర్న్ ఆర్ జిఎస్టీ రిటర్న్ డిపెండ్ అపాన్ ది ట్రాన్సాక్షన్స్. ఆప్షనల్, వాడికి కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో ఆర్ ఎక్కడ గుంటూరులో తీసుకోండి, చాలా షాప్స్ ఉంటాయి. వాడికి పర్ డే 5,000 రెవెన్యూ జనరేట్ అవుతుంది. పర్ డే 5,000 అంటే పర్ యానం 1,50,000 1,50,000 వస్తుంది. సో పర్ యానం పర్ మంత్ 1.5 lakh వస్తుంది. పర్ యానం 1.5 into 12 months అంటే 18 lakhs పర్ యానం వస్తుంది వాడికి. కానీ వాడికి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే తెలియదు, వాడికి జర్నల్ అంటే తెలియదు, లెడ్జర్ అంటే తెలియదు, వాడి అకౌంట్స్ మెయింటైన్ చేయడు. వాడిని ఎవడు క్వశ్చన్ కూడా చేయడు, ఆవిడకి అవసరం లేదు కూడా. ఎందుకు అంటే హీ కెన్ రిమెంబర్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్. వాడి ఈవినింగ్ డే క్లోజ్ అయ్యేటప్పుడు షాప్ని క్లోజ్ చేసే ముందు ఈరోజు ఎంత వచ్చిందో వాడు చెప్పేస్తాడు ఈజీగా. క్యాష్ కౌంటర్లో క్యాష్ కౌంట్ చేసుకుంటాడు. వాడి క్రెడిట్ సేల్స్ పెద్దగా ఉండవు కాబట్టి ఏమైనా ఉన్నా కనుక కొంచెం చిన్నవి ఉంటాయి, వాటిని ఒక చిన్న స్లిప్లో రాసుకుంటాడు, లేదంటే మైండ్లో గుర్తుపెట్టుకుంటాడు, ఈజీగా నోట్తో చెప్పేస్తాడు. వాడికి గుర్తుంటాయి, ఎందుకంటే జరిగే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తక్కువ. సో వాడికి అకౌంట్స్ లేకపోయినా పర్లేదు. ఇప్పుడు డీమార్ట్ లాంటి ఆర్గనైజేషన్ ఉందనుకోండి, డీమార్ట్లో పర్ డే ల్యాక్స్లో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఆ డీమార్ట్లో మీరు బిల్ పే చేసేటప్పుడు వాడు సిస్టంలో ఎంటర్ చేసుకుంటాడు. సిస్టంలో ఎంటర్ చేయకుండా నీకు డబ్బులు తీసుకుని నేను పంపించేయచ్చు కదా. అలా పంపించేస్తే వాడికి క్లారిటీ తెలియదు, అసలు ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు, ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్లు డిస్కౌంట్లు వెళ్తున్నాయి, క్లారిటీ కావాలి కదా. సార్ వాడు గుర్తుపెట్టుకోవచ్చు కదా సార్. ఎలా గుర్తుపెట్టుకుంటారు సార్? డీమార్ట్లో ఒక గుంటూరు లాంటి సిటీలోనే పర్ డే లాక్స్లో ఇన్కమ్ జనరేట్ అవుద్ది వాళ్ళకి. ఇలాంటి గుంటూరులోనే 2-3 బ్రాంచెస్ ఉన్నాయి, ఇలాంటి సిటీస్ చాలా ఉన్నాయి. మరి ఇన్ని బ్రాంచెస్లో ఎలా ఒక హ్యూమన్ బీయింగ్ గుర్తుపెట్టుకోలేడు సార్. క్వైట్ ఇంపాసిబుల్ థింగ్ అండి. సో అలాంటి కేసులో ఎక్కడవుతారో రాసుకోవాలి సార్, ఎందుకంటే గుర్తుపెట్టుకున్నప్పుడు రాసుకుంటామండి. ఎక్కడ రాసుకోవాలి సార్ అంటే ఒక బుక్లో రాసుకో. ఆ బుక్నే ఏమంటాం సార్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఇంకా జెన్యూన్గా ప్రాక్టికల్గా మాట్లాడాలంటే ఈ రోజుల్లో ఎవడు బుక్లో రాయట్లేదు సార్, ప్రతిదీ డిజిటలైజ్ అయిపోయింది. సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, టాలీ లాంటి సాఫ్ట్వేర్ కానీ ఎస్ఏపి లాంటి సాఫ్ట్వేర్ కానీ మనం ఇలా కొడితే అలా మొత్తం జనరేట్ అయిపోతుంది. బట్ మనం ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్స్ కనుక చూస్తే ఆ రోజుల్లో హార్డ్ కాపీస్ మెయింటైన్ చేసేవాళ్ళండి. జర్నల్ అంటే ఒక బుక్ ఉండేది, లెడ్జర్ అంటే ఒక బుక్ ఉండేది. ఇప్పుడు అలా బుక్స్ ఏమీ లేవు, ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్. ఈఆర్పి లాంటి ప్రతిదానికి ఈఆర్పీస్ ఉన్నాయి కాబట్టి సాఫ్ట్వేర్ వచ్చేసింది. హ్యూమన్ బ్రెయిన్ అవసరం కూడా పెద్దగా లేదు. బట్ మనకి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ కావాలి కాబట్టి మనం ఎవ్రీ నూక్ అండ్ పాయింట్ని కూడా కార్నర్ని కూడా టచ్ చేయాలి. సో ఎందుకు ఈ పేరు వచ్చిందంటే మనం గుర్తుంచుకోలేం కాబట్టి ఎక్కడో రాసుకుంటాం సార్. ఎక్కడ రాసుకుందాం సార్? ఒక రఫ్ పేపర్లో రాసుకుందామా, ఒక బుక్లో రాసుకుందాం సార్. దాన్నే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం సార్. అంటే ఆ డేలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ రాసుకుంటాం సార్ మనం ఒక బుక్లో, వాటిల్నే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం సార్. ఎలా పడితే అలా రాసుకుంటాను సార్, నాకు నచ్చినట్టు నేను రాసుకుంటా, కుదరదు. ఎవడికి నచ్చినట్టు వాడు రాసుకోవడానికి కుదరదండి. కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, స్టాండర్డ్స్ ఉన్నాయి, వాళ్ళు చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి అని. అలాంటి ప్రిన్సిపల్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ గ్యాప్ అండి. అలానే ఏఎస్ అండి, అలానే ఇండేస్ సార్. 1 minute సార్.
పన్ ఈజ్ డిస్టర్బింగ్. సో ఇండియాలో మనకి మెయిన్గా ఈ గ్యాప్ యాజ్ వెల్ యాజ్ ఏఎస్ అండ్ ఇండేఎస్ ఇవి మనల్ని గైడ్ చేస్తాయి సార్. అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఏ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, ఏ స్టాండర్డ్స్ ఫాలో అయ్యేవనేవి మనకి ఈ మూడు చెప్తాయి సార్ ఇండియాలో. గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. AS means accounting standards, IND-AS means Indian accounting standards. ఈ మూడు కూడా మనకి మన కంట్రీలో అకౌంట్స్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్లో గైడెన్స్ ఇస్తాయండి. ఓకేనా. ఫుల్ ఫామ్స్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, AS మీన్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, IND-AS మీన్స్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఈ 3 నేమ్స్ నోట్ చేసుకొని ఫుల్ ఫామ్స్ నోట్ చేసుకోండి. ఫ్యూచర్లో చాలాసార్లు మనకు వస్తాయి, అక్కడ మళ్ళీ డిస్కస్ చేయలేం కదా. గ్యాప్ మీన్స్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, AS means accounting standards, IND-AS means Indian accounting standards. GAP full form generally accepted accounting principles. కంప్లీట్ అయిన వాళ్ళు ప్లీజ్ లెట్ మీ నో సార్. ఇది ఇండియాలో సార్. మరి యుఎస్లో మనం చదివేది ఇండియన్ సిఎంఏ కాదు, యుఎస్ సిఎంఏ సార్. మరి యుఎస్ సిఎంఏలో అకౌంటింగ్ని చేయాలంటే ఆర్ ప్రజెంట్ చేయాలంటే ఎవరు గైడెన్స్ ఇస్తారు సార్ అంటే, ఎలాగైతే మనకి ఇండియాలో అకౌంటింగ్ స్టాండర్డ్స్ గ్యాప్ IND-AS ఉన్నాయో యుఎస్లో వాళ్ళు ఫాలో అయ్యేది యుఎస్ గ్యాప్, అలానే సెకండ్ వన్ IFRS. మై పెన్ ఈస్ సో యుఎస్లో ఫాలో అయ్యేవి యుఎస్ గ్యాప్ అండ్ IFRS. యుఎస్ గ్యాప్ మీన్స్ యునైటెడ్ స్టేట్స్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. IFRS మీన్స్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ప్లీజ్ మేక్ ఎ నోట్, ఐ విల్ డిక్టేట్. ఇన్ యుఎస్ standards followed
ఆల్ అని హెడింగ్ పెట్టుకొని ఫస్ట్ వన్ యుఎస్ గ్యాప్, సెకండ్ వన్ ఐఎఫ్ఆర్ఎస్. ఐ విల్ టెల్ యూ అబ్రివేషన్స్, ఫుల్ ఫార్మ్స్. US GAAP means United States generally accepted accounting principles. ఓకేనండి, యునైటెడ్ స్టేట్స్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ ఐఎఫ్ఆర్ఎస్. IFRS means International Financial Reporting Standards. సో మనం ఫ్యూచర్లో కనీసం ఒక 100 సార్లు అయినా ఐఎఫ్ఆర్ఎస్ గురించి, ఇండియాఎస్ గురించి, ఏఎస్ గురించి, యుఎస్ గ్యాప్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? అయితే ఇప్పుడు మన సిలబస్లో 2 చాప్టర్స్ ఉన్నాయని చెప్పా. ఏంటో 2 చాప్టర్స్? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఇండెక్స్లో చూడండి నేను మీరు రాసుకున్నారు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఆర్ఎంవిడి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్ఎంవిడి. ఈ రెండు కూడా సిఎంఏ యుఎస్లో పేపర్ నెంబర్ 1లో సెక్షన్ ఏలో ఉండే టాపిక్ నెంబర్ 1 అండ్ టాపిక్ నెంబర్ 2. సార్ ఈ 2 చాప్టర్స్ ఏ స్టాండర్డ్ని బేస్ చేసుకొని ఉన్నాయి సార్? అకౌంటింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ఉన్నాయా, ఇండియన్ గ్యాప్ని బేస్ చేసుకొని ఉన్నాయా, యుఎస్ గ్యాప్ని బేస్ చేసుకొని ఉన్నాయా, ఐఎఫ్ఆర్ఎస్ని బేస్ చేసుకుని ఉన్నాయా సార్ అంటే ఈ 2 స్టాండర్డ్స్ కంప్లీట్గా యాజ్ పర్ యుఎస్ గ్యాప్. అర్థమవుతుందండి? కంప్లీట్గా ఈ చాప్టర్స్లో ఉన్న కంటెంట్ మొత్తం కూడా యాజ్ పర్ అకార్డింగ్ టు ప్రొవిజన్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఆల్రెడీ మీలో ఎవరైనా సిఏ కానీ సిఎంఏ నుంచి వచ్చి ఉంటే కనుక కొన్ని సిచ్యువేషన్లో కొన్ని ప్లేసెస్లో ఇండియాలో ట్రీట్మెంట్ ఒకలా ఉంటే మన సిలబస్లో ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది. ఎవరైనా కనుక సిఏ ఇంటర్ ఫైనల్లో సిఎం ఇంటర్ ఫైనల్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనే చాప్టర్ చేస్తుంటే తెలియని వాళ్ళు ఓకే, బట్ తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. అక్కడ మనం ఇంట్రెస్ట్ పెయిడ్ని ఫైనాన్సింగ్గా చూస్తాం, కానీ యుఎస్ గ్యాప్లో ఆపరేటింగ్గా చూస్తారు. ఇలాంటి చిన్న చేంజెస్ ఉన్నాయి సార్ ఇండియన్ గ్యాప్కి అండ్ యుఎస్ గ్యాప్కి. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఇప్పుడు చదవబోయే టోటల్ ఈ 2 చాప్టర్స్ కూడా
completely according to US GAAP, sir. United States generally accepted accounting principles. Okay na? This is nowhere related to your Indian GAAP or Indian accounting standards or else IFRS. IFRS అంటే ఏంటి తర్వాత మాట్లాడదాం మళ్ళీ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు what I am trying to convey is your total syllabus will be as per US GAAP. Please remember it. Okay. If you want, make a note, otherwise okay. ఓకే సార్. సార్ అకౌంట్స్ అంటే ఎందుకు సార్ అంటే మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి రాసుకోవాలని చెప్పారు, బాగానే ఉంది సార్. సార్ అసలు ఇండియాలో మెయిన్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. అసలు అకౌంట్స్ ఎలా స్టార్ట్ అవుతుంది సార్ అంటే అకౌంట్స్ స్టార్ట్ అయ్యేది జర్నల్తో స్టార్ట్ అవుతుందండి. మీ అందరికీ తెలుసు, నథింగ్ న్యూ. జర్నల్తో స్టార్ట్ అవుతుంది. జర్నల్ తర్వాత లెడ్జర్ వస్తుంది సార్. లెడ్జర్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ వస్తుందండి. ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ట్రేడింగ్ అకౌంట్ అండ్ P&L అకౌంట్ వస్తాయి సార్. అట్ లాస్ట్ బ్యాలెన్స్ షీట్ వస్తుందండి. ఫస్ట్ మనకి జర్నల్తో స్టార్ట్ అవుతుంది సార్. జర్నల్ ప్రిపేర్ అయిన తర్వాత జర్నల్ నుంచి వీ కెన్ ఈజీలీ ప్రిపేర్ లెడ్జర్. నువ్వు ప్రాపర్గా లెడ్జర్ ప్రిపేర్ చేస్తే దాన్ని చూసి మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసుకుంటాం. ట్రయల్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా ఉంటే దాని నుంచి మనకి ట్రేడింగ్ అకౌంట్ అండ్ P&L అకౌంట్ వస్తాయి. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ బై యూజింగ్ నెట్ ప్రాఫిట్. ఈ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జర్నల్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అకౌంటింగ్ సైకిల్ అండి. అకౌంటింగ్ సైకిల్ జర్నల్తో స్టార్ట్ అవుతుంది. జర్నల్ తర్వాత లెడ్జర్, లెడ్జర్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్. మీలో చాలామందికి తెలుసు. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ యూ ఆర్ నథింగ్, డోంట్ థింక్ లైక్ దట్. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే. ఆర్ నీకు తెలిసినా పర్లేదు, ఇంకోసారి జస్ట్ ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నావు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ. చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది కదా నువ్వు చదివి. ఇది కూడా నోట్ చేసుకోండి. సార్ నాకు తెలుసు సార్ అంటే ఓకే, బట్ నోట్ చేసుకుంటే నోట్బుక్ బాగుంటుంది, బేసిక్స్ కూడా ఉంటే.
కంప్లీట్ అయిన వాళ్ళు కంప్లీటెడ్ అని జస్ట్ టెక్స్ట్ చేయండి సార్. ఓకే, హరీష్ ఏంటది? ఎస్ సార్, డెఫినెట్గా బేసిక్స్ మొత్తం మాట్లాడతాను సార్, ఫర్ షూర్ అండి. ఇంకా సార్ రిమైనింగ్ పీపుల్ అయిపోయిందా? సార్ ఐఎమ్ సారీ, మీరు ఒక్కసారి అయినంత వరకు ఒకసారి రివైజ్ చేసుకోండి. మనం రేపటి క్లాస్లో ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడదాం. సార్ మీరు ప్రాక్టీస్ పెట్టుకోవాలి సార్ ఎవ్రీ డే, ఏ సబ్జెక్ట్ అయినా, వెదర్ ఇట్ ఈస్ అకౌంట్స్ ఆర్ ఎఫ్ఎం ఆర్ కాస్టింగ్ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్. సో వాట్ ఎవర్ ద టాపిక్ కంప్లీటెడ్ ఇన్ ద ప్రీవియస్ డే, జస్ట్ ఒకసారి నువ్వు చెక్ చేసుకొని రావాలి నెక్స్ట్ డే వచ్చేటప్పుడు. జనరల్లీ నాది ఎలా ఉంటుందంటే ఎవ్రీ డే క్లాస్ క్లోజ్ చేసే ముందు ఆ రోజు చెప్పింది ఇంకోసారి రివైజ్ చేసి క్లోజ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ డే సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ప్రీవియస్ డే చెప్పినది మళ్ళీ ఒకసారి మాట్లాడి వెళ్తాను. అంటే నేను ఒకే కాన్సెప్ట్ని 3 times చెప్తాను. ఒకసారి స్లోగా మనం క్లాస్లో మాట్లాడుకుంటాం, అదే కాన్సెప్ట్ని క్లాస్ ఎండ్ అయ్యేటప్పుడు సమ్మరీలో మాట్లాడుకుంటాం, అదే కాన్సెప్ట్ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ బిగిన్ అయ్యేటప్పుడు ఒకసారి రివైజ్ చేసుకుంటాం. సో ఎవరైతే ప్రాపర్గా క్లాస్ ఫాలో అవుతాడో 100% కాన్సన్ట్రేషన్తో, వాడికి ఫుల్ ఫ్రూట్ని ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే వాడు క్లాస్ నాతో పాటు ఫాలో అవుతున్నాడు నన్ను, అలానే నేను రివైజ్ చేసినప్పుడు ఆ రివిజన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళి ఇంకోసారి చదువుకుంటున్నాడు వాడు. ఇంటికి వెళ్ళి అంటే క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి అప్పుడు మళ్ళీ నేను రివైజ్ చేస్తాను, వాడికి అవన్నీ రీకలెక్ట్ అవుతాయి. సో టోటల్లీ ఎవడైతే ఫుల్లీ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేషన్గా వింటాడో వాడు ఒక కాన్సెప్ట్ని 4 times వింటున్నట్టుగా. ఒకటి మనం నార్మల్గా చెప్తాం, 2 సేమ్ క్లాస్లో ఎండ్లో రివైజ్ చేస్తాం, 3 నెక్స్ట్ క్లాస్లో రివైజ్ చేస్తాం, 4వది వాళ్ళ ఇంటి దగ్గర చదువుకొని వచ్చి ఉంటావు కదా క్లాస్కి వచ్చే ముందు. ఇలా కాన్సెప్ట్ని 4 times నువ్వు వినొచ్చు ఆర్ చదవచ్చు. నాట్ ఓన్లీ అకౌంట్స్, ఆల్ సబ్జెక్ట్స్, వెదర్ ఇట్ ఈస్ కాస్టింగ్ ఆర్ ఎఫ్ఎం. ప్లీజ్ ప్లాన్ అకార్డింగ్లీ. ఓకే, ఈ నెక్స్ట్ క్లాస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో చాలామంది సిఏ ఫైనల్ వాళ్ళు ఉన్నా, సిఎంఏ ఫైనల్ వాళ్ళు ఉన్నా, సిఏ ఇంటర్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఈ అకౌంట్స్ జర్నల్ లెడ్జర్ గురించి మాట్లాడితే వాళ్ళకి ఇవన్నీ ఫండమెంటల్ సార్. కానీ కనీసం ఒక్కడైనా ఉంటాడు అసలు అకౌంట్స్ అంటే తెలియని వాడు. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఒక 10 to 15 days స్పెండ్ చేసినా ప్రాబ్లం లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు బేసిక్స్ మొత్తం వచ్చు, నో నీడ్ టు అటెండ్ అంటే నో ప్రాబ్లం, మీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అటెండ్ అవ్వాలంటే వెన్ ఐఎమ్ స్టార్టింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చాప్టర్ అటెండ్ అవ్వాలి. ఎప్పుడు కొంతమంది ఫైనల్కి వచ్చిన వాడికి బేసిక్స్ ఉండవు, అలాంటి వేస్ట్. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఆల్ ద ఫండమెంటల్స్ దెన్ యూ కెన్ నో నీడ్ టు అటెండ్. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ప్లీజ్ ట్రై టు అటెండ్. ఓకే, క్లాసులో కూర్చొని జస్ట్ విను, తెలిస్తే ఓకే, తెలియకపోతే ఆ పాయింట్ని నోట్ చేసుకో. బట్ లేదు సార్ నేను ఫస్ట్ నుంచే చాలా స్ట్రిక్ట్గా ఉందాం అనుకుంటున్నాను అంటే డైలీ క్లాస్కి అటెండ్ అవ్వు. ఓకేనా? ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. విల్ మీట్ టుమారో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై సార్.